ఇండియన్ సివిలియన్స్ చనిపోయారు. వీడిని పట్టుకోవడానికి ఇండియన్ ఆర్మీ ఎంతో కష్టపడి పట్టుకుంది. ఇప్పుడు వాడు చనిపోయాడు. సో అలాంటి వ్యక్తిని వీళ్ళు ఈ రోజు ఈ యువత రోడ్డు మీదకి వచ్చి పొల్యూషన్ పేరుతో, ప్రొటెస్ట్ పేరుతో లాల్ సలాం ఒక్క హిడ్మా మరణిస్తే ఇంకో హిడ్మా జన్మనెత్తుతాడని వీళ్ళు రోడ్డు మీద చేసే ప్రొటెస్ట్ అనమాట. అంటే వీళ్ళు ఇలాంటి నినాదాలు చేసి దేశానికి ఎలాంటి మెసేజ్ ఇద్దామని అనుకుంటున్నారు, దేశంలో ఉన్న యువతకు ఎలాంటి మెసేజ్ వీళ్ళు ఇద్దామని అనుకుంటున్నారు. ఇదే దేశంలో ఉండి ఇదే దేశానికి వ్యతిరేకంగా వీళ్ళు చేసే నినాదాలు ఇదమన్నారు. ఇంకోటి ఏంటంటే, ఓకే పొల్యూషన్ గురించి ప్రొటెస్ట్ చేస్తున్నారు, పక్కన పెట్టండి. అంటే 10 సంవత్సరాల క్రితం ఎప్పుడు లేని పొల్యూషన్ ఇప్పుడు ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వం రాగానే వీళ్ళకి పొల్యూషన్ అనేది గుర్తొచ్చింది అనమాట. ఒక విషయం గమనించాల్సింది ఏంటంటే, ఇదేదో పొల్యూషన్ ఇదంతా కాదు, ఇదంతా స్పాన్సర్స్ బ్యాచ్ అనమాట. ఈ ప్రొటెస్ట్ చేసేది అంతే ఏంటంటే స్పాన్సర్స్ బ్యాచ్, అంటే పేమెంట్ చేసిన బ్యాచ్ అనమాట. అంటే డబ్బులు ఇస్తా, నువ్వు అంగడి చేయు, ఏమన్నా అయితే చూసుకుందాం. ఇంకోటి ఇదంతా చూస్తూ మన హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు ఊరుకుంటారా? ఊరుకోరు. ఎందుకంటే కరెక్ట్ 4 నెలల సమయం ఇచ్చారు. 2026 మార్చి లోపు నక్సల్ సిస్టమ్ అనేది అంతం కావాల్సిందే. సో ఆమెను తీసుకెళ్లారు, ఈ నినాదాలు చేస్తున్న యూత్ అంతా తీసుకెళ్లారు, మంచి పోలీస్ స్టేషన్ లో తోమి బుద్ధి చెప్పారు. ఇది చూసి మనం అయ్యో వాళ్ళని ఇలా చేస్తున్నారు అలా చేస్తున్నారని మనం, అంటే మనకు తెలియకుండానే